80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. అనంతరం భద్రాచలం పట్టణంలోని బైక్ మెకానిక్ యూనియన్, ఇండస్ట్రియల్ ఏరియా యూనియన్, ఇండస్ట్రియల్ ప్రాంతంలోని గాంధీ విగ్రహం, సెయింట్ పాల్ స్కూల్, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఫెడరేషన్ యూనియన్, చప్టాదిగువ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు, ఏరియా ఇండస్ట్రీయ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా ఇండస్ట్రీలు మన వ్యక్తులుగా ఈరోజు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ కార్మికులు జెండా ఎగరవేయడం జరిగింది. నన్ను ఆహ్వానించిన నాకు సంతోషం. నేను కూడా భద్రాచలం స్థానికంగా వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలోనే స్థానికులుగా ఉండటం మరియు మీరందరూ దీవించడం, ఎమ్మెల్యే కావటం, మరి నేను ఈ నన్నపతి స్కూల్లో తిరిగేటప్పుడు ఇదంతా కూడా ఖాళీగా ఉండేది. ఆ రోజుల్లో నాకు జ్ఞాపకాలు వస్తున్నాయి. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందో ప్రతి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుతానని, ప్రతి కార్మికుడికి ఏ అవసరాలున్నా, ఏ ఆపద ఉన్నా నేను ఉంటానని, మనం ఇంకా దీంట్లో డెవలప్ చేయాలంటే నూతనంగా మీరు డెవలప్ చేయడానికి మీ జడమ్ గారు కానీ, మన పై అధికారులు కానీ, ప్రభుత్వం నుంచి కూడా మీకు అన్ని పర్మిషన్ తీసుకొని వచ్చి మీరు ఇంకా నూతనంగా ఏవైతున్నాయి. ఈరోజు కంప్యూటర్ గమ్ వచ్చింది, ఏఏ వచ్చింది, మరియు ఏటీసీ కూడా వచ్చింది, అడ్వాన్స్ టెక్నాలజీ కంప్యూటర్ సెంటర్స్ కూడా వచ్చాయి. ఈరోజు మనం అన్నీ కూడా మాన్యువల్గా చేస్తున్నాం. ఇంకా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ కంప్యూటర్ సెంటర్ని కూడా మీరు నిజంగా ఇక్కడ తీసుకురాద్దామంటే ఇండస్ట్రియల్ ఏరియాలో నా కృషి ఉంటుంది. మీరు మీ ఇండస్ట్రియల్ ఆఫీసర్లతో మాట్లాడి మీ జిల్లా ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఉంటారో ఈరోజు ఇండస్ట్రియల్ మంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు ఏవైతే మీ కేటాయించిన వాటిని ఖచ్చితంగా మేము కాపాడే దాంట్లో చాలామంది కొంతమంది అపోహ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీకున్న ఏవైతే మీరు ఈరోజు ఉన్నారో వాటిని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా దీనికి ఏమన్నా ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే చెప్పండి. ఈరోజు మన కెనాల్ తీసాం, మన సర్వే అది చేయించాను. మీరే పాపం కష్టపడి తీశారు. ఆ డ్రైన్ కూడా త్వరలోనే కట్టమని నిన్న మనుషులు పంపించాను. త్వరలోనే దాన్ని ఇంకా ఎస్టిమేషన్ తక్కువ వేసారు, దాన్ని ఇంకా కొద్దిగా ఎక్కువేసి స్ట్రాంగ్గా చేయండి. ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తాయి ఈ ప్రాంతాల్లో, హెవీ వెహికల్కి ఉండే విధంగా కట్టండి అని చెప్పాను. దీన్ని కూడా అవసరమైతే ఇంకా మనం డిగ్గింగ్ చేయించి హెవీ వెహికల్ తిరిగేది ఇంకా నీట్గా ఉండే విధంగా మనంతరం ఈ నీట్గా ఉండే విధంగా మీరు ఇంకేదన్నా చిన్న డ్రైనేజ్ సిస్టమ్ వేసేటప్పుడు మీరు అందరూ కోఆపరేట్ చేయండి. ఖచ్చితంగా అవసరమైతే దాని మీద కూడా మనం బలంగా ఉండే వాటిని పరిసి మన హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్ ఏదే విధంగా మనం మాడిఫై చేసుకుందాం. నేను కూడా మీ వాడిగా ఈ ప్రాంతానికి నేను త్వరలో ఇక్కడ ఉన్నట్టుగా ఈ ముందున్నవన్నీ వెనక్కి వస్తున్నాను. డైలీ ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీ అందరిని కాపాడుతాను. ఈరోజు నారాయణ గారి ఆ ఎలక్షన్లో కూడా పాపం ఆయన కూడా మీరందరూ ఎన్నుకున్నారు, యునానిమస్గా ఎన్నుకున్నారు. ఆయన కూడా కష్టపడి మీకు పనిచేస్తున్నారు. ఆయన కూడా ప్రతి చిన్న పని కూడా ఇలా ఉందని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ ప్రతి చిన్న పనిలో నేను ఉంటాను. నా వంతుగా ఏమని ఉంటే మీకు ఖచ్చితంగా చేస్తానని, మీలో ఎవరి ఆపద ఉన్నా ఎటువంటి సహాయ సహకారాలు కావన్నా, షాపులు కానీ ఇది కానీ ఇంకే ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఒక ఎమ్మెల్యేగా, ఒక స్థానికుడిగా ఈ ప్రాంత ఇండస్ట్రియల్ ప్రాంత వాసిగా నేను మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతానని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవానికి నాకు జెండాకి అవకాశం ఇచ్చారు. నాకు ప్రతి ఏటా ఇస్తూనే ఉన్నారు. అయినా ఈ సంవత్సరం కొద్దిగా నూతనంగా అనిపించింది. ఖచ్చితంగా అందరినీ కాపాడే బాధ్యత తీసుకుంటానని మనవి చేసుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనందరం కలిసిమెలిసిగా ఉండాలి, కార్మికులందరం కలిసికట్టుగా నడవాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.